ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే కోట్రు, బ్రేక్ లేకుండా తోలేవా? అలాంటి బండి ఇంకా ఎవరు కనిపెట్టలేదు మేటరు. బ్రేక్ లేకుండా తోలితే మనం కింద బండి పైన ఉంటది. అమ్మాయి బైక్ ఎక్కితే చాలు బ్రేకులు వేస్తూ అబ్బాయిలు ఫోజులు కొడతారు. అవునవును, అది నిజమే గానీ అమ్మాయిలు ఎవరున్నారేడా? ఇంకోసారి బ్రేక్ వేస్తే బైక్ దిగి వెళ్ళిపోతాను. ఏంటి కావాలని చేస్తున్నావు కదా? బ్రేక్ ఏమో ఎయ్యగు అంటావు, స్పీడ్గా వెళ్ళమంటావు. ఏంది మే నీకేమన్నా మెంటలా? సరే త్వరగా పోనివ్వు. బట్టలు త్వరగా తీసుకెళ్ళకపోతే పెద్ద గొడవ అవుతుంది. బ్రేకులు వేయకుండా స్పీడ్గా పోని. ఏమైంది? పెట్రోల్ అయిపోయి ఉండదు. కోటర్ కొనుక్కుని నువ్వు తాగకపోతే బండికి పెట్రోల్ కొట్టించాలిగా. బట్టలు తీసుకెళ్ళకపోతే గొడవ అయిపోతుంది. అవును, మనం ఎందుకు వెళ్తున్నావు? చూడుమే, కంగారు పడకు. గుడిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. అవి చూస్తే ఆ బట్టలు ఎవరు తీసారో అర్థం అవుతుంది. పద చూద్దాం. ఏంటే బట్టలు తెస్తానని వెళ్ళింది ఇంకా రాలేదు? ఆ చినిగిపోయిన బట్టలు తీసుకొచ్చి తిట్లు తినాలి కదా. నాకు అదే అర్థం కావడం లేదత్తా. అది చినిగిపోయిన బట్టలు చూసి కొత్త బట్టలు తీసుకురావడానికి వెళ్ళుంటుందా? అది ఆ బట్టలు తెస్తేనే కదా మనం అనుకున్నట్టు జరిగేది. కొత్త బట్టలు తెస్తే ఎలా? ఏందిమా, బట్టలు తెస్తానని పోయారు, ఇంకా రాలేదేమి? కొన్నారా? కొనేదానికి పోయినారా? లేదండి, కొని తీసుకొచ్చాము. మరి ఇంకెంతసేపు ఎదురు చూడాలా? బట్టలు కొనుంటే తేవడానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుద్ది? మీతోటి కాదులే కానీ అన్నా పోతాం పద. దోష నివారణకి ఇట్లంతా చేస్తే రేపు పెండ్లేం చేస్తారు? అయ్యో లేదండి, బట్టలు కొని తీసుకొచ్చాం. కాసేపు ఆగండి, మా అమ్మాయి తీసుకొచ్చేస్తుంది. ఇంకా ఎంతసేపు అని ఎదురు చూడాలి? షాప్కు వెళ్లి కొన్నా కూడా ఈ పాటికి తెచ్చేసేయొచ్చు. నిజానికి బట్టలు తెచ్చుంటే ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది? పిన్ని, ఎందుకు తొందర పడతారు? తీసుకురావడానికి వెళ్ళింది కదా. ఇట్లదా అన్నింటికి వెనకేసుకొస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుండారు. ఇదిగో చూడండి, ఇంకాసేపు చూస్తాము. బట్టలు తెచ్చినారా? సరే సరి, లేదంటే మేం వెళ్ళిపోతాం. అన్నపూర్ణ, నోరు తెరిస్తే పెళ్లి వద్దు వద్దు అని అంటున్నావు. వాళ్ళు తీసుకొచ్చామని చెప్తున్నారు కదా, కాసేపు ఎదురు చూస్తే నష్టమే ఉంది. అయినా ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చేయాలి? గుళ్ళో ప్రశాంతంగా కాసేపు కూర్చుంటే నష్టం ఏమైనా ఉంటుందా? అది కాదు బావుగారు, పెళ్లి పనులంటే ముహూర్తానికి తగినట్లు అన్నీ జరిగిపోతూ ఉండాలి. మళ్ళీ రాహుకాలం వస్తే అప్పుడు వాళ్ళు బట్టలు తెచ్చినా ప్రయోజనం ఉండదు. పూజ చేసేదే జీవితం చక్కబడ్డానికైతే వర్జ్యము అది ఇది చూసుకోవాలి కదా. ఈ చిన్న పూజనే సక్రమంగా చేయలేని వాళ్ళు రేపు పెళ్ళేం చేస్తారు చెప్పండి? అనవసరంగా మనల్ని ఇబ్బంది పెట్టడం తప్ప. ఇందులో నాకే ఇబ్బంది లేదమ్మా. మీరెందుకు కంగారు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒక కార్యక్రమం జరిగేటప్పుడు కాస్త ముందు వెనక జరుగుతుంది. ఈ పెళ్లితో మనందరం ఒకటి కాబోతున్నాం. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపు వాళ్ళకి మొహం ఎలా చూపిస్తారు? ఇదో అన్నా, ఈ మంచితనం అడ్డం పెట్టుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుతుండారు. ఇంకో 10 నిమిషాలు చూస్తానన్నా. ఆ తర్వాత నువ్వు చెప్పినా కూడా నేను వినేటిదే లేదు. 10 నిమిషాల్లో వచ్చినారా సరే, లేదంటే పెండ్లి లేదు, ఏమీ లేదు. మన దారిన మనం పోతాం, వాళ్ళ దారిన వాళ్ళు పోతారు.
అది దేవుడికి పెట్టాల్సిన బట్టలు ఎక్కడో మిస్ అయి ఉన్నాయి. కొంచెం చెక్ చేస్తారా? అలాగే సార్. ఖచ్చితంగా బట్టలు ఈ రూమ్లోనే ఉన్నాయి. మేట్రో, నీకెలా తెలుసు? అంటే నువ్వే బట్టలు దాచిపెట్టి నన్ను కావాలని తిప్పుతున్నావా? ఏ కోట్రు, నాకు అదే పని అనుకున్నావా? పద. రే కోట్రు, నవ్వుతావేంటి? నీ హైట్కి సర్కస్ అవసరమా? మరి ఎలా? ఇట్ట